ముందు ధర్నా చేస్తోన్న కాంగ్రెస్ కేంద్రం ముందు 5 డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్ పై కేంద్రం సమాధానం చెప్పాలని, అలాగే ఢిల్లీ హింసపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ అంటోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక అంతకుముందు రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళనను విరమించాలని కోరారు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కావాలని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీతో చర్చల తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫోన్లో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ధర్నా స్థలం నుంచి నేరుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించి కాంగ్రెస్ ధర్నా, అదేవిధంగా కాంగ్రెస్ను విమర్శిస్తోంది ఆప్. ఈ ప్రస్తుత పరిణామాలన్నింటి మీద పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ రెడీగా ఉన్నారు. సతీష్, చెప్పండి, పూర్తి అప్డేట్ చెప్పండి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఢిల్లీ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటు దారి తీసే అవకాశం ఉంది? ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఎంపీలంతా కూడా ఇంకా ప్రధాని నివాసం ముందే ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి, ప్రధానంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు మరోవైపు కేరళ సీఎం వీడి అయితే కూడా ధర్నా పాయింట్కి చేరుకున్నారు. ధర్నాలో ప్రస్తుతం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉభయ సభకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన వద్దే ఉన్నారు. ఇంకా ప్రధాని నివాసం బయట వారంతా కూడా కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇచ్చే వరకు తాము వెనక్కి వెళ్ళలేమంటూ ఇక్కడే ధర్నా పాయింట్ లోనే ధర్నా నిర్వహిస్తున్న నివాసం ముందే ఈ రోజంతా కూడా ధర్నా చేస్తామంటూ కూడా అల్టిమేట్ జారీ చేసింది. కేంద్ర జితేంద్ర సింగ్ రాష్ట్రపతి రాహుల్ గాంధీ వద్దకు వచ్చి రాహుల్ గాంధీతో నేరుగా చర్చించారు. ధర్నా విరమించాలని విజ్ఞప్తి చేశారు. కానీ రాహుల్ గాంధీ ఆ అంశానికి ఒప్పుకోకపోవడంతో నేరుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి హుటాహుటిన చేరుకుని అమిత్ షాతోనే ఈ జరుగుతున్న ధర్నా పరిణామాల విధంగా వారు డిమాండ్ చేసిన డిమాండ్ల పట్ల కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వివరించారు. అనంతరం తిరిగి జితేంద్ర సింగ్ నేరుగా మరోసారి ధర్నా పాయింట్ వద్దకు వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వారితోని హోంమంత్రి ఎలాంటి హెచ్చరిక ఇచ్చారనే అంశంపైన కూడా వారికి ఒకసారి మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దేశం మొత్తం కూడా నీటి ప్రశ్నల ప్రభుత్వం ఆందోళన కొనసాగుతుంది. ప్రధానంగా ఎంపీలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు సభలో సైతం కూడా నీట్ యూటీకి సంబంధించిన ఆందోళన పెద్ద ఎత్తున చేస్తారు. ఆందోళనలో కొంత సభలు సైతం కూడా వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. కానీ
జరుగుతున్న పరిణామాలు మధ్యాహ్నం 2 గంటలకు సభలు వాయిదా పడగానే ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక్కసారిగా వెళ్లి ప్రధాని మోదీ నివాసం ముందు మెరుపు ధర్నా కూర్చున్న ప్రధాని ఇంటిని ఒక్కసారిగా ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ధర్నా పాయింట్ వద్ద ఎంపీలంతా కూడా ఉన్నారు. మహిళా ఎంపీలు సైతం కూడా ప్రధాని నివాసం ముందే కూర్చున్నారు. వాళ్ళంతా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇచ్చేవారు. ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా తామంతా కూడా వెనక్కు వెళ్ళబాటు కూడా భీష్మించి కూర్చొని ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. మరోవైపు జంతర్ మంతర్ వేదిక బీజేపీ ధర్నా కొనసాగుతుంది. ఓవైపు ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ ఫలిత రాష్ట్ర సంస్థ ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం కూడా ధర్నా ముందు కూర్చున్న పరిస్థితి నెలకొంది. కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ప్రధాని నివాసం ముందు నెలకొన్నాయని చెప్పాల్సింది. ప్రధాని నివాసానికి వెళ్ళి అన్ని మార్గాలను సైతం కూడా దాదాపు 2 కిలోమీటర్ల అవుతున్నాయి. పూర్తిగా కూడా మార్గాలను కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోవడం వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కొంతమంది ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.